హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. సమ్మర్ వచ్చేస్తుందండి. ఏదైతే ప్లాంట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి మీ ట్యాంకులలో. ఎందుకంటున్నానంటే ఈ ప్లాంట్స్ ఉండటం వల్ల మీ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేషన్ ఉంటుంది. ఎట్ ఏ టైం ప్లాంట్స్ మీద పడిన సన్లైట్ డైరెక్ట్గా కిందకి వెళ్లకుండా చూసుకుంటుంది కాబట్టి మీ ట్యాంక్ అంతా కూడా చల్లగా ఉండేటట్టుగా చూసుకుంటుందనమాట. అండ్ నెక్స్ట్ బేబీస్ పుడితే గనక హైడింగ్ స్పాట్స్‌గా కూడా యూజ్ అవుతుంది. మీరిప్పుడు చూసిన ప్లాంట్స్ అన్నీ కూడా లో టెక్ ప్లాంట్స్ అనమాట. ఏదైతే మీ దగ్గర రివర్ శాండ్ గానీ, లేదంటే మామూలు మట్టి గానీ ఉన్నట్లయితే, ఆ మట్టిలో జస్ట్ వీటిని పిన్ జేశారు అంటే సరిపోతుందనమాట. ఇవి పిన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి గ్రో అవుతూ ఉంటాయనమాట. అండ్ సెకండొచ్చేసి సాయిల్ అండ్ అలాగే ఎలాంటి రివర్ శాండ్ అవసరం లేని ప్లాంట్స్ ఫాక్స్ టైల్, గప్పీ గ్రాస్ ఇవన్నమాట. సో, చూస్తున్నారు గదా! ఎంత బాగా గ్రోత్ వచ్చాయి ఈ ఫాక్స్ టైల్ అనేవి. మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అలాగే గప్పీ గ్రాస్ అయితే ఇంక చెప్పవసరం లేదు. చాలా అంటే చాలా ఉన్నాయి. వీటిలతో పాటు చాలా ఉన్నాయండి. సల్వేనియా గానీ, నెక్స్ట్ ఫ్రాగ్ బిట్ గానీ, ఇలా చాలా ప్లాంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కొత్త ప్లాంట్లు గూడా ప్లాన్ జేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్లాంట్స్‌కి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గూడా ప్లాంటెడ్ అక్వేరియం సైడ్ చూస్తున్నారన్నమాట. నార్మల్ అక్వేరియం కంటే ప్లాంటెడ్ అక్వేరియం పెట్టుకొని మంచి కలర్‌ఫుల్ గప్పీస్ ఒక 5 పెయిర్స్ యేసుకుంటే గనక మంచి లుక్ వస్తుంది గాబట్టి, సో, అటు సైడ్ ఎళ్తూ ఉన్నారనమాట. సో, ఇప్పుడు విషయానికొచ్చేస్తే మన దగ్గర మీరు రెడ్ లేస్ గప్పీస్ చూసారు గదా! ఇది సెకండ్ స్ట్రెయిన్ అనమాట రెడ్ లేస్‌లో. మీరు చూసుకున్నట్లయితే మన ఫార్మ్‌లో ఆల్బినో రెడ్ టాక్సిడో ఉంది. ఆల్బినో రెడ్ టాక్సిడో డంబోయర్ ఉంది. ఆల్బినో రెడ్ టాక్సిడో కోయి డంబోయర్ ఉంది. ఇలా ఒక్కదానికొక్కటి సంబంధం ఉండదండి. ఒకదాని తర్వాత ఒక స్ట్రెయిన్ వస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి రెడ్ లేస్‌లో సెకండ్ స్ట్రెయిన్ అనమాట. మెటల్ రెడ్ లేస్ రోజ్ టెయిల్ అంటారు దీన్ని. ఎందుకంటున్నానంటే ఆ టెయిల్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా పెద్దగా గ్రోత్ అవుతుందనమాట. అది మీరు నార్మల్ రెడ్ లేస్ చూసుకున్నట్లయితే డెల్టా టెయిల్ వస్తది. ఆ డెల్టా టెయిల్ గూడా చాలా పెద్దగా గ్రోత్ అవుతదనమాట. ఇదేంటి అంటే మూన్ టెయిల్ వస్తది. మూన్ టెయిల్‌లో కూడా చాలా పెద్దగా గ్రోత్ అవుతుంది. దీని టాప్ ఫిన్ అనేది హైలైట్ అనమాట దీనికి. చాలా అంటే చాలా పెద్ద ఫిన్ అనేది బాడీ మీద పడుతూ ఉంటుందనమాట. మంచి కలరేషన్ అండి. మంచి కలరేషన్, వైబ్రెంట్ కలరేషను. క్వాలిటీ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. అలాగే ఇవి పైనుంచి అంటే స్విమ్ చేసే విధానంలో ఉండే వైబ్రేషను చాలా అంటే చాలా చూడకుండా ఉండలేరనమాట ఎవరైనా సరే. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మన దగ్గర పుట్టి, పెరిగి మళ్ళీ బ్రీడింగ్‌కి రెడీ అయ్యాయన్నమాట. సో, ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే మన దగ్గర సేల్‌కున్నాయండి. మీకు చూపిస్తున్న ప్రతిది కూడా. అండ్ ఫీమేల్ కూడా మంచి సైజ్‌తో మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇంకా ఇలాంటి వాటిలో చూసుకుంటే నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు చూపిస్తానండి. మన దగ్గర ఏదైతే ఫుల్ రెడ్ గానివ్వండి, నెక్స్ట్ ఫుల్ గోల్డ్ గానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఔట్‌పుట్స్ వచ్చాయన్నమాట. నాకు వీడియోస్ పెద్ద వీడియోస్ చేయటానికి మనిషి లేక ఇబ్బందవుతుంది అని చెప్పి కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా ఫార్మ్ విజిట్ చేసేవాళ్ళుంటే విజిట్ చేయండి. మీరు ఫుల్ గోల్డ్ గాని వీటి ఔట్‌పుట్‌ని చూస్తే గనక మనం మంచి ఏదైతే ఔట్‌పుట్‌ని తీసుకొచ్చామనమాట. బేబీస్ నుంచి గూడా మనం ఎంత దూరం తీసుకొచ్చామంటే చాలా గ్రేట్ అని అయితే నాకు నేను ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఎందుకంటే 1, 2 పెయిర్‌ని 1, 2 ట్యాంకులు మెయింటైన్ చేయటం ఎంత కష్టమైతే మనం ఎంత ఫార్మ్‌ని మెయింటైన్ చేస్తూ మంచి ఔట్‌పుట్స్ అండి. అంటే ఫుల్ గోల్డ్‌లో చూసుకుంటే దగ్గర దగ్గర 100 పెయిర్స్ అబోనే ఉన్నాయి. ఫుల్ రెడ్‌లో చూసుకుంటే గనక 100 పెయిర్స్ అబోనే ఉన్నాయి. అలాగే ఇంపీరియల్ బ్లూ గాని, స్నేక్ స్కిన్ గాని ఇలా చాలా ప్రతి స్ట్రెయిన్ గూడా మంచిగా 4, 5 ట్యాంకులు బ్లూ కోయి అయితే 7 ట్యాంకుల్లో గ్రోత్ అవుతా ఉన్నాయండి. చాలా మంచి ఔట్‌పుట్స్ ఉన్నాయన్నమాట. ఇదే చెప్తాను నేను. ఎందుకంటే మీరు దగ్గరలో ఉంటే, మీరు చుట్టుపక్కల దగ్గరలో ఉంటే మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని మన ఫార్మ్‌ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు తెలుస్తదనమాట. ఏంటి నిజమా? కాదా? ఎంతవరకు ఔట్‌పుట్ వీళ్ళు తీసుకొస్తున్నారు? ఎలా ఉంది? ఆ బేబీని మనం ఎలా వీళ్ళు గ్రో చేస్తున్నారు అనేది మీరన్నీ గూడా తెలుసుకోవచ్చనమాట. సో, ఈ రోజుటికైతే మెటల్ రెడ్ లేస్ గప్పీస్ అయితే రెడీ టు సేల్ అని చెప్పి చెప్తున్నానండి. ఎవరికైనా కావాలంటే నా నంబరు ప్రతి చోట ప్రతి వీడియోలో పెడుతూ ఉన్నామనమాట. జస్ట్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా వచ్చి మీరు తీసుకొని పోవచ్చనమాట. సో, ఈ రోజుకైతే ఇంతే. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరు గదా! సబ్స్క్రైబ్ చేసేసేయండి.